గురుభ్యో నమః. భావాల వారీగా రాహు ఫలితాలు. లగ్నభావం. లగ్నం రాహు ఉన్నప్పుడు సూర్యుడు జాతకంలో ఎక్కడున్నా సరే అతని గ్రహణం పట్టినట్టుగా ఉంటుంది. వ్యక్తిత్వం. ఇటువంటి వ్యక్తులు నమ్మదగిన వారుగా కాకపోవచ్చు, ఎందుకంటే వారు సమయాన్ని బట్టి తమ నీతిని మారుస్తారు. వయస్సు 2 నుంచి 18 సంవత్సరాలు వీరి జీవితంలో ముఖ్యమైనవి. ఈ సమయంలో సమస్యలు రావచ్చు. ఆరోగ్యం. గుర్తించడానికి వీల్లేని దీర్ఘకాలిక వ్యాధులు అంటే డిప్రెషన్, బ్రెయిన్ ట్యూమర్ వంటివి ఇస్తాడు. మందులు కూడా త్వరగా పనిచేయకపోవచ్చు. రెండవ ఇల్లు. రాహు వృషభ లేదా మిత్ర రాశిలో ఉంటే ధన విషయంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు, కానీ కుటుంబానికి సమస్యలు సృష్టించవచ్చు. ఆహారపు అలవాట్లు, అబద్ధాలు ఆడడం వల్ల రాహుకు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. ఈ స్థానంలో రాహు చాలా వేగంగా ఫలితాలు ఇస్తాడు. పరిహారం. మీరు ఎప్పుడు ఉచితంగా ఆహారాన్ని తీసుకోకూడదు, దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. మూడవ భావం రాహు చాలా సౌకర్యవంతమైన ప్రదేశం. ఇక్కడ రాహు వ్యక్తిని ధైర్యవంతునిగా, సంపన్నునిగా మారుస్తాడు. కమ్యూనికేషన్. మీరు తమ మాటలతో ఎవరైనా ఆకట్టుకోగలరు లేదా మాయ చేయగలరు. అతీంద్రియ శక్తులు. వీరికి రాబోయే సంఘటన 2 ఏళ్ల ముందే కళలాగా కనిపించే అవకాశం ఉంది, అయితే తోబుట్టుల సంబంధాలు దెబ్బతినవచ్చు. 4వ భావం. ఇక్కడ చంద్రుడి స్థానం. రాహు కంటే మనశ్శాంతి దెబ్బతీస్తాడు, మానసిక అస్థిరతను కలిగిస్తాడు. వ్యక్తి అధిక సున్నితత్వం కలిగి ఉంటాడు లేదా అసలు సున్నితత్వం లేకుండా ఉంటాడు. ధనం. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి వీరు సంపద సృష్టించగలరు. ఒకవేళ రాహు ప్రతికూలంగా ఉంటే ఇంటి పైకప్పు కారడం లేదా గోడలలో పగుళ్ళు రావడం వంటివి జరుగుతుంది. 5వ భావం. ఇది సూర్యుడి స్థానం. ఇక్కడ రాహు వ్యక్తిని చాలా తెలివైనగా చేస్తాడు, కానీ అధికారంలో ఉన్న వారిని ఫ్లాటరీగా చేసేలా చేస్తాడు. ముఖస్థుతి చేసేలాగా చేస్తాడనమాట. సంతానం. పిల్లలు కలగడంలో ఆలస్యం లేదా గర్భస్రావం కలిగి ఉండవచ్చు. సంతానానికి మరియు తాతకు మధ్య గొడవలు ఉండవచ్చు. వీరికి జూదం లేదా అకస్మాత్తుగా డబ్బు సంపాదించే కోరిక ఎక్కువగా ఉంటుంది. 6వ భావం. 6వ భావంలో రాహువుని శత్రువులను నాశనం చేయడంలో సహాయపడే ఒక ఏనుగులాగా అంటున్నాడు. మార్గదర్శి. ఈ జాతకులు తమ జీవితంలో ఇప్పుడు ఒక వ్యక్తిని తండ్రి లాంటి గురువుగా భావిస్తారు. వీరికి వ్యాపారంలో అద్భుతమైన లెక్కలు కట్టే శక్తి ఉంటుంది, అయితే వీరి దృష్టి తగలడం లేదా అతీంద్రియ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. 7వ భావం. 7వ భావంలో రాహు ఉన్నప్పుడు లగ్నంలో కేతు ఉంటాడు. దీనివల్ల వ్యక్తికి లైంగిక విషయంలో మితిమీరిన మేధస్సు లేదా వింతైన ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల జాతకం లేదా తరచుగా విడాకులకు దారితీస్తుంది. వీరిని తాను కూర్చున్న కొమ్మును నరుక్కునే రకం అని పిలుస్తారు. అంటే తమకు సహాయం చేసిన వారిని వీరు ఇబ్బందులకు నెట్టేస్తారు. తమ స్వార్థం కోసం ఎదుటి వారిని బలి చేస్తారు. వీరి భాగస్వామి ఎప్పుడు అసంతృప్తితో ఉంటారు. వీరు అద్భుతమైన చాతుర్యంతో ఇతరులను తమ మాటలతో ఆకట్టుకుంటారు. 8వ భావంలో రాహు. 8వ భావంలో రాహు రహస్యాలకు నిలం. ఇక్కడ రాహు ఉంటే గత జన్మల జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. వీరు మాటల్లో మాయ చేయడం సిద్ధహస్తులు. ఒకవేళ గురుగ్రహ ప్రభావం లేకపోతే వీరు తమ అబద్ధాలతో దొరికిపోయే ప్రమాదం ఉంది. రాహు అమృతాన్ని తాగాడు కాబట్టి మృత్యు స్థానమైన 8వ ఇంట్లో అతను చావడు. అందుకే వీరు తంత్ర విద్యలు, డార్క్ సైన్స్ మరియు పరిశోధనల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తారు. వీరికి కళలలో గత జన్మకు సంబంధించిన భయాలు లేదా సంఘటనలు కనిపించవచ్చు. 9వ భావంలో రాహు. 9వ భావంలో భాగ్యస్థానం. ఇక్కడ రాహు ఉంటే వ్యక్తికి మానసిక శాస్త్రవేత్త వల్ల ఇతరుల మనసును చదవగలడు, కానీ వీరు నీతివంతులు కాకపోవచ్చు. వీరికి తమ సొంత మతం కంటే ఇతర మతాల దేవతలపై లేదా పీర్లపై లేదా మజార్లపై నమ్మకంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్య సమస్యలు లేదా తండ్రితో విభేదాలు ఉండవచ్చు. సంతానం కలగడంలో తీవ్రమైన ఇబ్బందులు లేదా గర్భస్రావం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 10వ భావంలో రాహు. వీరు సహజంగా రాజకీయ మేధస్సు కలిగి ఉంటారు. ఎవరిని ఎలా ఓడించాలో, అధికారాన్ని ఎలా పొందాలో వీరికి బాగా తెలుసు. వృత్తి లేదా వ్యాపారం కోసం వీరు తమ జన్మస్థలం నుండి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. శని ప్రభావం బాగుంటే వీరిని మట్టిని కూడా బంగారం మార్చగలరు, లేకపోతే ఉన్న ఆస్తిని కూడా పోగొట్టుకుంటారు. 11వ భావంలో రాహు. వీరు చాలా తెలివైన వారు మరియు అపరిమితమైన కోరికలు కలిగి ఉంటారు. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కుటుంబం లేదా స్నేహితులతో వీరి పేరు ప్రతిష్టలు సరిగ్గా ఉండవు. తండ్రికి అనారోగ్యం లేదా అకాల మరణం సంభవించే అవకాశం ఉంది. 12వ భావంలో రాహు. దీనిని పిలవని అతిథిగా అంటారు. ఇది ఊహించని సమస్య సృష్టిస్తుంది. వీరు పగటి కళలు కంటారు, వాస్తవానికి దూరంగా తమకుంటూ సమాంతర ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. గత జన్మలో వీరు ధనవంతులై ఉండి తంత్ర సాధనలో సంపూర్తిగా వదిలేసి ఉండవచ్చు. ఆ అసంపూర్ణ సాధన ఈ జన్మలో వీరిని వెంటాడుతుంది.
వీరికి మోక్షం పొందుతున్నామనే భ్రమ కలుగుతుంది, కానీ అది రాహు సృష్టించిన మాయాజాలం మాత్రమే. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.